మేము జాతరకు పోతున్నాం. ఏ పెద్ద కోతి తీస్తా రోబో డ్రెస్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఫ్యామిలీ వైబ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే శివరాత్రి నెక్స్ట్ డే నుంచి లైన్గా 3 days వరకు ఊర్లో జాతర అయితే ఉంటుంది. ఇప్పుడు 3 days మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఊర్లోనే ఉంటాం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అట్లనే జాతర కూడా వెళ్తాం డైలీ. ఇప్పుడైతే కార్ పక్క కాపినాం, ఎందుకంటే మా డాడీ అయితే షాప్కి వెళ్ళిండు. ఎందుకంటే ఈరోజు మౌనిక బర్త్డే ఉంది. మౌనిక కోసం అయితే చాక్లెట్ గిఫ్ట్ ఇద్దామని మా డాడీ చాక్లెట్ తీసుకురానికి అయితే వెళ్ళిండు. ఇది జాతరలో అయితే డే 1 వ్లాగ్ అనమాట. ఈరోజు జాతర అయిపోయినాక ఇంటికి వచ్చినాక మౌనికకి అయితే కేక్ కూడా కట్ చేపిస్తాం. ఇప్పుడైతే ఊరికి వెళ్ళే దారిలో మా పిన్ని వాళ్ళని కలిసినాము. వాళ్ళు కూడా వస్తారు జాతరకి అయితే, కానీ వాళ్ళు ఇంకా రెడీ కాలేదు. అందుకే హారికని అయితే మా కార్లో తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మా పిన్ని వాళ్ళు అయితే ఈవినింగ్ వస్తారంట. ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చేసినాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే ఒక 30 to 40 minutes జర్నీ అయితే ఉంటుంది. ఇప్పుడే వచ్చినాం ఇంటికి అయితే. ఇప్పుడు కార్లో ఉన్న లగేజ్ అంతా తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ముందైతే వాటర్ లెవెల్ అప్పటికి ఇప్పుడు చాలా తగ్గినాయి చెరువులో అయితే. ఇప్పుడు బాగున్నావా? ఏరా ఇంట్లో ఎవరు లేరా? బాగున్నావా అత్త? ఈసారి అయితే మేమే ఫస్ట్ వచ్చినాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే. ఇంకా ఎవ్వరు రాలేదు, వైషు వాళ్ళు మా చిన్నపిన్ని వాళ్ళు ఇంకా ఎవ్వరు రాలేదు. ఈసారి అయితే మేమే ఫస్ట్ వచ్చినాము. ఇప్పుడు కొంచెం సేపట్లో వాళ్ళు కూడా వచ్చేస్తారు. కోఇన్సిడెంట్ అందరం హ్యాపీ బర్త్డే మౌనిక. మౌనిక బర్త్డే పార్టీ లేదా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అవుతుంది. ఇక వైషు వైట్, మౌనిక వైట్, నేను వైట్. నువ్వు వైట్ కాదు లేదు, మా డాడీ వైట్ లోపల. ఇగో మా బాబాయ్ కూడా వైట్ షర్ట్. సేమ్ పించ్ బాబాయ్. జుట్టు పెరిగింది బాబాయ్కి, జుట్టు వచ్చింది. కోతి చూసి నాకు అన్న ఉంది కిడుతూ చిన్న కోతుంది కదా ఆడ. ఇది పెద్ద కోతి. నడు బాగున్నా. ఇప్పుడైతే మా చిన్న పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. ఇప్పుడు అందరం కలిసి తినేసి జాతరకి అయితే స్టార్ట్ అయిపోతాం కొంచెం సేపట్లో. లక్కీ అయితే ఎంతో క్యూట్గా రెడీ అయ్యి మంచిగా రాసుకుంటుంది అనుకున్నాను సిన్సియర్గా, కానీ అది చూస్తేనేమో అట్టపైన మొత్తం పిచ్చి గీతలు గీస్తుంది. ఇప్పుడైతే అందరు కూర్చొని బియ్యం అయితే కలుపుతారు అనమాట. ఎందుకంటే దేవుడి దగ్గరికి అయితే బియ్యం తీసుకోవడానికైతే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారు అందరూ. మా డాడీ, మా బాబాయ్, నిహాల్గడ్ అయితే అందరు రెడీ అయిపోయి బయట అయితే ఫోన్ పట్టుకొని కూర్చురు. ఇంట్లో కూడా అందరు అయితే రెడీ అయిపోయారు. మా బాబాయ్ ఫుల్ నిద్రలో ఉన్నాడు, ఇంకా లేవలేడు. మా బాబాయ్ అయితే రాడు జాతరకి, లేపడానికి ట్రై చేస్తారు. ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయినాం. పొద్దున్న నుంచి అయితే మా మామ ఇంట్లో లేడు, ఇప్పుడే వచ్చింది మా మామ కూడా. అందరం అయితే ఇప్పుడు రెడీ అయిపోయి జాతరకి అయితే పోతాం. ఒక్కొక్కరు మెల్లగా బయటికి అయితే వస్తారు. విక్కియాడు అయితే జాతరకి రానంటుండే, ఇప్పుడు వాడు అయితే వస్తలేడు. వాడు మా బాబాయ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళందరం అయితే జాతరకి అయితే పోతాం అన్నమాట. ఇప్పుడు మా అత్త కూడా రెడీ అయిపోయింది, హారిక కూడా రెడీ అయిపోయింది, అందరు రెడీ అయిపోయారు. చూపి డ్రెస్ చూపి, తీస్తా రోబో డ్రెస్. సరే అన్నది దీక్షిత చిన్న ఉంది, ఏజ్ ఎంత నీకు చెప్పు? దీక్షిత 11 years, కానీ 3 years నుంచి ఉపవాసం ఉంటుంది దీక్షిత. ఎంత గ్రేట్. కానీ రోబో డ్రెస్ ఇదైతే. నువ్వు ఎన్నిసార్లు ఉన్నావే? వేస్ట్. నువ్వు ఉన్నావా? ఈసారి ఉన్నావు ఫస్ట్ టైం. శివరాత్రికి ఉపవాసం ఎన్నిసార్లు ఉన్నావు? వేస్ట్. నువ్వురా 9th. చెప్పురా
ఒక్కసారి కూడా లేవా? మార్నింగ్ నువ్వు ఎన్నిసార్లు ఉన్నావు? 6 నువ్వు 7 times 7 years నుంచి ఉపవాసం ఉన్నారు. నేనైతే ఒక్కసారి అందరం అయితే ఇప్పుడు మేము జాతరకు పోతున్నాము. మా పేరెంట్స్ అయితే నడుచుకుంటూ వస్తున్నారు. కార్లో ఏం వస్తలేదు. నీ అలవాటు తీసుకొస్తాడు కార్లో వాసన. ఇప్పుడు మేమైతే కార్లో పోతున్నాం అందరం. అయ్యప్ప గుడి ఏడికి? ఏ వద్దు అయ్యప్ప గుడి లక్కీ ఎక్కలేదా? లక్కీ చెప్తావు బ్యానర్ నుంచి ఓ బ్యానర్ మా రూమ్ చూపిస్తావు. మా రూమ్ కట్టుకుందాం. ఏం రూమ్ బ్రో? ఆ బండ పక్కకు మంచిగా ప్లేస్ ఉంది. పెడదామే కార్. ఆ బండ పక్కన దగ్గర ఉండేటట్టు పెట్టాను. ఆ? జాతర అంతా అలసిపో అబ్బా దగ్గర పెడదాం. ముంగట అది ఇప్పుడైతే పిల్లలందరం అయితే జాతరకు వచ్చేసినాం. ఇంకా మా పేరెంట్స్ అయితే రాలేరు. ఇప్పుడైతే మా బాబాయ్ మా పేరెంట్స్ని అయితే కార్లో అయితే డ్రాప్ చేసిండు. మా పిన్ని, అత్త, మమ్మీ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళారు దేవుడికి అయితే బియ్యం పోయడానికి. మేమందరం అయితే పిల్లలం ఇక్కడ పక్కన అయితే వెయిట్ చేస్తున్నాం షెడ్ దగ్గర. వాళ్ళైతే టెంపుల్ లోపలికి వెళ్ళి బియ్యం పోసేసి అయితే బయటికి వస్తారు మళ్ళీ మా దగ్గరికి. ముంగడికి అది
పెట్టించుకున్నామని పోతే మరి ఎత్తుకుపోయింది మళ్ళీ పోయి పెట్టించుకున్నాం మమ్మీ నాకినేవా ఎందుకుంటారు ఇప్పుడు నేను కీర్తన అయితే అటు సైడ్ షాప్ సైడ్స్కి అయితే వచ్చినాము. ఏమేమి పెట్టారు ఎట్లా పెట్టారు అని చూద్దామని అయితే వచ్చినాము. కీర్తన ఏదో ఒక టిప్ ఇమ్మని అడుగుతుంది అప్పటి నుంచి నన్ను. ఏది ఇప్పిస్తా అంటే అది కావాలి. ఇల్లు వద్దు, ఇది చిన్నపిల్లలు ఆడుకునేది, మాది కాదు. ఎట్రా
ఇప్పుడైతే టైం 8 అవుతుంది. ఇంటికి అయితే వచ్చేసినాం అందరం జాతర నుంచి అయితే. ఇంటికి వచ్చి అందరు ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఇక్కడ మా పేరెంట్స్ అయితే అందరు తింటున్నారు బయట కూర్చొని. లోపలైతే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి రెడీ అయితే చేస్తారు. మా అమ్మమ్మ అయితే ఆనియన్స్ కట్ చేస్తుంది. ఇప్పుడైతే మా అత్త మా కోసం అయితే చికెన్ చేసింది. అందరం అయితే లోపల కూర్చొని తింటున్నాం. ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్. డే 1 జాతర అయితే కంప్లీటెడ్.